ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కండి. నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, దిస్ ఈజ్ శ్రవణ్ కుమార్, యూర్ వాచింగ్ శ్రవణ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కైన్మాస్టర్లో ఒక మంచి 3D ఇంట్రో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ మధ్యలో ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 16:9 అనేది రేషియో మనకు ఇంట్రోకి పనికి వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఇక్కడ మీడియాపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫోటో అయితే మనం పిక్సార్లో ఒక ఫోటో ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి. కాకపోతే డైరెక్ట్ కూడా మనం చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పిక్సార్లో అయితే ఎడిట్ చేశాను. దీనిపై మనం క్లిక్ చేద్దాం. ఇది ఫోటో నేను తీసుకున్నాను. ఈ ఫోటో అటు ఇటు యానిమేట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ క్రాపింగ్ పక్కన ఇక్కడ మనకు 2 = 2 కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫోటో అనేది జరగదన్నమాట. మనకిప్పుడు దీనిపై క్లిక్ చేసి ఓకే చేసేయాలి. చూస్తున్నారు కదా, మనకు ఫోటో అనేది కదలడం లేదు, అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మీడియా లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఒక వైట్ కలర్ ఫోటో అయితే తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఫోటో అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ పెట్టుకొని మనం ఇక్కడ దగ్గరలో పెట్టుకొని మనం చూసుకోవాలి మనం సైజ్ ఎక్కడి వరకు ఉంటుందో. మన క్రాపింగ్ పై క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సర్కిల్ షేప్లో ఉందో లేదో చూసుకోవాలి మీరు. ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఒకేపై క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఈ విధంగా దగ్గరకని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ లేయర్పై క్లిక్ చేసి మళ్ళీ మీడియాపై క్లిక్ చేసి మనం ఒక యూట్యూబ్ లోగో PNG అయితే మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అది నీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా పైకి చేసి మనకి ఇక్కడ యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం దీన్ని ఆ యొక్క వైట్ కలర్లో ఫోటోలు మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 3Dలోకి యానిమేట్ చేసుకోవాలి. మనం అది ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా చేసుకొని మనం కొద్దిగా డ్రాగ్ చేసుకొని ఈ యొక్క నేను 10 సెకండ్స్ అయితే ఇచ్చేసాను ఇంట్రో. దానికంటే 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే చూడడానికి గలీజ్గా ఉంటుంది, అంటే ఆడియన్స్ ఒప్పుకోరు అనమాట. దీన్ని ఇప్పుడు మనం యానిమేట్ చేద్దాం. ఈ విధంగా మనం పైనుంచి వెళ్ళి కిందికి అందులో వైట్ కలర్ దానిలో పడేటట్టు మనం యానిమేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పైన ఫస్ట్ ఆ యొక్క ఫోటోని పైకి ఇచ్చి ఇక్కడ మనకు పక్కన కీ గుర్తు కనిపిస్తుంది కదా, డిలీట్ ఆప్షన్ పైన, దానిపై క్లిక్ ఇచ్చి మనం ఫస్ట్ కొద్దిగా ఈ విధంగా ఫస్ట్ ముందు నుంచి కొద్దిగా జరిపి ఫోటోని కొద్దిగా జరపాలన్నమాట. జరిపిన తర్వాత మనం మధ్య వరకు చూస్తున్నారు కదా, మంచిగా గమనించండి ఫ్రెండ్స్ ఏ విధంగా చూస్తున్నాను. ఇలా జరిపి మళ్ళీ కొద్దిగా దూరం జరిపి మళ్ళీ ఫోటోని ఆ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ ఇవ్వాలి. ఓకేపై క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆ విధంగా యూట్యూబ్ అనేది లోగో అందులోకి వచ్చి పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వచ్చి పడ్డ తర్వాత మనకి ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అని మనకు 3D ఇంట్రోలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గ్రీన్ స్క్రీన్ అనేది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లేయర్లోకి వచ్చి మనం ఈ విధంగా
తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పైకి స్క్రోల్ చేసి క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఓకే పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఓకే చూపిస్తుంది, చూస్తున్నారు కదా. ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏమైనా సాంగ్ కావాలంటే మనం సాంగ్ ఇవ్వచ్చు, అంటే మనకు సాంగ్ ఇస్తే ఒక మంచిగా ఉంటుంది అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా. ఇప్పుడు ఏ విధంగా వచ్చింది వీడియో అనేది చూద్దాం. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు క్రియేట్ చేసిన వీడియో ఏ విధంగా వచ్చిందో చూద్దాం. చూస్తున్నారు కదా, చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కండి. నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి